అందరికీ నమస్కారం అండి. మంచివారితో స్నేహం చెయ్యకపోయినా తప్పులేదు, కానీ చెడ్డవారితో స్నేహం చేయకూడదు. దేవుడిని పూజించకపోయినా తప్పులేదు, కానీ రాక్షసుడిని పూజించకూడదు. మంచి చెయ్యకపోయినా తప్పులేదు, కానీ చెడు చేయకూడదు. రాముడిని అనుసరించకపోయినా తప్పులేదు, కానీ రావణుడిని అనుసరించకూడదు. కాదు కూడదు, నేను రాక్షసుడినే పూజిస్తా, రావణుడినే అనుసరిస్తా అంటే జీవితంపై ప్రతికూల ప్రభావం తప్పదు. మణిరత్నం సినిమా జీవితమే దీనికి మంచి ఉదాహరణ. మన మూర్ఖ శిరోమణి మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన కడలి సినిమాని విశ్లేషించబోతున్నాను. మూర్ఖ శిరోమణి అని ఎందుకు అన్నానో ఈ వీడియో పూర్తిగా చూస్తే అర్థమవుతుంది. కథనం ప్రకారం మాత్రమే ఈ కడలి సినిమాని విశ్లేషించబోతున్నాను. ఒక చర్చి ఫాదర్కి మరియు తనకు తాను సైతాన్ భక్తుడిగా చెప్పుకునే ఒక స్మగ్లర్కి మధ్య జరిగే సంఘర్షణే ఈ కడలి సినిమా. అంటే ఒక మంచికి చెడుకి మధ్య జరిగే సంఘర్షణ అన్నమాట. చర్చి ఫాదర్ ఒక అనాథను చేరదీసి పెంచుతాడు. ఆ అనాథే ఈ సినిమాలో హీరో. ఒక క్రిస్టియన్ మిషనరీలో చదువుకొని నర్సుగా పనిచేస్తున్న హీరోయిన్ని ప్రేమిస్తాడు. వీళ్ళ ప్రేమ కథ చుట్టూనే సినిమా అంతా నడుస్తుంది. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే హీరోయిన్ వచ్చేసి విలన్ కూతురు అన్నమాట. వీళ్ళ ప్రేమ కథకు విలన్ ఏమీ అడ్డుపడడు. అయితే వీళ్ళ మధ్య వచ్చే ప్రేమ సన్నివేశాలు చూసి ప్రేక్షకులకు ఎక్కడా కూడా మనసు పులకించిపోవడం లాంటివి ఏమీ జరగవు. హీరోయిన్లు ఇద్దరు కలిస్తే బాగుండును అనే భావన మనకు ఎక్కడా కలగదు. విలన్ చర్చి ఫాదర్కి నమ్మక ద్రోహం చేసి 4 ఏళ్లు జైలు శిక్ష పడేలా చేస్తాడు. ఫాదర్ను చూస్తే చాలా మంచి వ్యక్తి అనే భావన మనకు కలుగుతుంది. కానీ ఆ చర్చి ఫాదర్ జైలుకి పోతుంటే అయ్యో పాపం అన్యాయంగా జైలుకి పోతున్నాడే, పాపం కదా ఫాదర్ అనే జాలి మనకి ఎక్కడా కూడా కలగదు. జైలుకి వెళ్తాడు, వస్తాడు, అంతే. ఫాదర్ జైలుకి వెళ్ళాక హీరో విలన్తో కలిసిపోతాడు. అప్పుడు కూడా అయ్యో హీరో తప్పుడు మార్గంలో వెళ్తున్నాడే అన్న ఆలోచన కూడా మనకు రాదు. ఆ మాటకు వస్తే తెర మీద హీరో తప్పుడు మార్గంలో వెళ్తున్నట్లుగా ఎటువంటి సన్నివేశాలు ఉండవు. అన్నీ ఒట్టి నోటి మాటలే. ఒళ్ళు గగురుపాటు కలిగించే సన్నివేశాలు కూడా ఎక్కడా ఉండవు. సినిమా అంతా ఫ్లాట్గా వెళ్ళిపోతుంది. అయినా ఫాదర్ జైలుకి పోగానే హీరో ఫాదర్ నిర్దోషి అని నిరూపించడానికి పోరాడతాడేమో అని అనుకున్నా. కానీ విలన్తో చేతులు కలుపుతాడు. అంటే అప్పటిదాకా ఫాదర్ నేర్పించిన మంచి ఏమైంది? ఫాదర్ నేర్పించిన బైబిల్ బోధనలు ఏమయ్యాయి? అన్నీ మట్టిపాలేనా? అసలు మణిరత్నం ఏం చెప్పాలనుకున్నాడు? అసలు ఈ కథను మామూలుగా తీసుంటే బాగుండేది. అనవసరంగా క్రైస్తవ మతం నేపథ్యం తీసుకున్నాడు. అప్పుడప్పుడు ఎవరో ఒకరిని కదిలించకపోతే ఈ మణిరత్నంకు నిద్ర పట్టదో ఏమో నాకు తెలీదు. తిన్నదరగదేమో, లేదంటే సుఖ విరోచన అవ్వదేమో, కానీ అప్పుడప్పుడు ఎవరో ఒకరిని కదిలిస్తూనే ఉంటాడు. విలన్ ఈ సినిమాలో తనకు తాను నాస్తికుడు అని చెప్పుకుంటాడు. నాకు తెలియక అడుగుతున్నా, నాస్తికత్వం అంటే దేవుడిపై నమ్మకం లేకపోవడం, అంతేగాని నాస్తికత్వం అంటే దేవుణ్ణి దూషించాలి అని, చెడు మార్గంలోనే నడవాలి అని, అలా నడిస్తేనే నాస్తికత్వాన్ని ఎక్కడైనా ఉందా ఏంటి? సినిమా చివరిలో దేవుడి కంటే సైతానే గొప్పడు, మంచి కంటే చెడే గొప్పది అని కన్క్లూజన్ ఇస్తాడేమో అని అనుకుని భయపడ్డా కూడా అటువంటి పనికిమాలిన కన్క్లూజన్లు ఇవ్వలేదు. నేను ఎందుకు అలా భయపడ్డానంటే, చరిత్రలో చెడ్డవాళ్ళని, నేరస్తులని హీరోలుగా చేసి చిత్రీకరించడంలో సిద్ధహస్తుడు ఈ మణిరత్నం. ఉదాహరణకు కమల్ హాసన్ నటించిన నాయకుడు సినిమా తీసుకోండి. ఈ నాయకుడు సినిమా ముంబై డాన్ అయిన వరదరాజ మొదలియార్ జీవిత చరిత్ర ఆధారంగా తీసిన సినిమా. వాస్తవంలో వరదరాజ మొదలియార్ అనేటోడు కార్యకలాపాలు ఏమిటంటే మత్తు మందుల రవాణా, గ్యాంబ్లింగ్ సెంటర్లు నడపడం, సాని కొంపలు నడపడం, సెటిల్మెంట్లు చేయడం, హత్యలు చేయడం, ఇవి వీడు చేసే ఘనకార్యాలు. అలాంటి వీడిని సంఘ సంస్కర్త అని, పేదల పాలిట పెన్నిది అని, ధారావిలో తమిళుల కోసం పోరాడిన మహాయోధుడు అని ఇలా అందంగా చిత్రీకరించి నాయకుడు అని సినిమా తీసి మన మీదకు వదిలాడు. ఈ వరదరాజు మొదలయ్యారు అనేటోడు పోలీస్ ఎన్కౌంటర్లకి భయపడి ముంబై నుంచి తమిళనాడుకి పారిపోయి చచ్చే వరకు దాక్కున్నాడు. కానీ వీడిది ఏదో పెద్ద గొప్ప చావు అన్నట్లుగా సినిమాలో చూపించారు. ఎలాగైతే ఈ వరదరాజు మొదలయ్యారిని మంచోడు అని చిత్రీకరించాడో, కడలి సినిమాలో కూడా సైతాన్ని మంచోడు అని చూపిస్తాడేమో అని ఊహించుకున్నా, కానీ అది జరగలేదు. సంతోషం, చాలా మంచి విషయం కూడాను. ఈ మణిరత్నం కడలి సినిమా ముందు 2010లో రావణన్ అనే సినిమా తీశాడు. తెలుగులో విలన్ పేరుతో విడుదలైంది. దర్శకుడు అతనే, నిర్మాత అతనే. రామాయణం మీద తనకున్న ద్వేషం మొత్తం ఈ సినిమాలో కక్కాడు. మరీ ముఖ్యంగా లక్ష్మణుడు పాత్రపై విషం కక్కాడనే చెప్పాలి. రామాయణంలో ప్రతి సన్నివేశాన్ని వక్రీకరించి చిత్రీకరించాడు. రాముడిని చెడ్డవాడిగా, రావణుడిని మంచివాడిగా చిత్రీకరించాడు.
అక్కడితో ఆపేసి ఉంటే బాగుండేది. వీడి మూర్ఖత్వం, వీడి పైత్యం అక్కడితో ఆగిపోయి ఉంటే పర్వాలేదు. సరే ఏదో ఒకటి సినిమానే కదా అని నేను పెద్దగా ఫరక్ పడేవాడిని కాదు. కానీ ఒకానొక సమయంలో సినిమాలో సీత రావణుడితో నీతోనే ఉండిపోతా, నా భర్తని ఏం చేయకుండా వదిలేస్తే నీతోనే ఉండిపోతా అని మాట్లాడుతున్నట్లుగా సంభాషణలు పెట్టించి చిత్రీకరించాడు. ఆ సంభాషణలు చెప్పేటప్పుడు ఐశ్వర్యరాయ్ హావభావాలు కూడా చాలా జుగుత్సాకరంగా ఉంటాయి. మరీ ముఖ్యంగా రామాయణాన్ని అభిమానించే మనలాంటి వాళ్ళకి అలాంటి సంభాషణలు, అలాంటి హావభావాలు చాలా జుగుత్సాకరంగా ఉంటాయి. పైగా మన తెలుగు వాళ్ళు సీతారాములని దేవుడిగా మాత్రమే చూడరు, ఇంట్లో మనుషులుగా కూడా చూస్తారు. అలాంటి మనకు ఈ రావణన్ సినిమా చూస్తే కాలుతుంది, బాగా కాలుతుంది. దేవుడితో పరాచకాలు ఆడితే ఫలితాలు మామూలుగా ఉండదు కదా. రావణన్ సినిమా ఘోరంగా పరాజయం పాలైంది, భారీగా నష్టాలు తీసుకొచ్చింది. ఆ దెబ్బతో మణిరత్నం సొంత నిర్మాణ సంస్థ అయిన మెడ్రాస్ టాకీస్ భారీగా నష్టపోయింది. అందుకే కడలి సినిమాని కూడా తానే నిర్మించుకున్నాడు. తానే నిర్మించుకుని పంపిణీదారులకు భారీ మొత్తంలో అమ్ముకున్నాడు. ఈ కడలి సినిమా కూడా భారీగా నష్టాలు తీసుకువచ్చింది. అంతే, సినిమాని కొనుక్కున్న పంపిణీదారులు, ఎగ్జిబిటర్స్ అందరూ మణిరత్నం ఇంటిని ముట్టడించారు. ఒక అగ్ర దర్శకుడుకు ఇది చాలా పెద్ద చారిత్రక అవమానమే అని చెప్పాలి. తరువాత మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన పొన్నియిన్ సెల్వం సినిమా కోసం మన టాలీవుడ్ వచ్చి తెలుగు నిర్మాతల చుట్టూ తిరిగాడు. కానీ ఎవరు స్పందించలేదు, ఎవరు ముందుకు రాలేదు, పెట్టుబడి పెట్టడానికి ఎవరూ ఆసక్తి చూపించలేదు. చివరికి చేసేది ఏమీ లేక పొన్నియిన్ సెల్వం సినిమాకు తానే నిర్మించుకున్నాడు అనమాట. తానే దర్శకుడు, తానే నిర్మాత. పొన్నియిన్ సెల్వం సినిమా కూడా అట్లుంటుంది. మరి దేవుడితో పరాచకాలు ఆడితే అట్లుంటుంది. నీ ఇష్టం వచ్చినట్టు రాముడిని చెడ్డోడుగా చూపిస్తాను, రావణాసురుడిని హీరోగా చూపిస్తాను అంటే కుదురుతుందా? పోనీ అక్కడితో వదిలేసి ఉంటే పర్వాలేదు. సీత క్యారెక్టర్ని ఎందుకు అంత దారుణంగా చేసి చూపించావు? ఇప్పుడు నిర్మాతలు దొరుకుతున్నారా? నిర్మాతలు దొరకట్లేదు కదా. అట్లుంటుంది మరి దేవుడితో పరాచకాలు ఆడితే. కడలి సినిమాని విశ్లేషిస్తూ నాయకుడు, రావణన్ సినిమాలను కూడా విశ్లేషించవలసి వచ్చింది. నా విశ్లేషణ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా చెప్పండి. కిన్నెర సాని ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.